హలో ఎవ్రీవన్. ఏపీ హైకోర్టుకి సంబంధించి 6-7 నెలలుగా మన స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అనగా రానే వచ్చేసింది ఏపీ హైకోర్టు నోటిఫికేషన్. అయితే 1600+ పోస్టులు వచ్చేసినాయి. దీనికి సంబంధించి మనం ఈరోజు డీటెయిల్‌గా ఏజ్ ఎంత, దాని క్వాలిఫికేషన్ ఎంత, అండ్ దాని సాలరీ ఎంత ఉంటుంది, అండ్ సెక్యూరిటీ డిపాజిట్ రూ. 10,000 కట్టాల్సి వస్తుంది. ఎవరెవరు కట్టాలి, నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతుంది కదా, నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, అండ్ రీసెంట్ గా మనకి గ్రూప్ 2 కి సంబంధించి రోస్టర్ ఇష్యూ జరిగింది. ఆ రోస్టర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఒకవేళ ఒకే విద్యార్థి ఇద్దరు విద్యార్థులకి సేమ్ మార్క్స్, నీకు 40 మార్కులు వచ్చినాయి, నాకు 40 మార్కులు వచ్చినాయి, ఇలాంటి సమయాల్లో రేషనలైజేషన్ లో ఎలా ఉంటుంది, నాన్ ఏపీ సిటిజన్స్ అప్లై చేయవచ్చా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైనా అప్లై చేసుకోవచ్చా, అప్లై చేయకూడదా, మొత్తం మనం క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ ఓవర్వ్యూలో చూసుకుంటే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 సమ్మరీ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, దాని తర్వాత కాపీస్ట్ అని, రికార్డ్ అసిస్టెంట్ అని, ఎగ్జామినర్ అని, దాని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అని, డ్రైవర్ అని, ప్రాసెస్ సర్వర్ పోస్ట్ అని చెప్పి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి పోస్టులు కనిపిస్తా ఉన్నాయి. ఒక దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఓవరాల్ గా ఇక్కడ చెప్పబోతున్నాను. వేకెన్సీస్ 1621 మనకు కనిపిస్తా ఉన్నాయి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ మనం ఆన్లైన్ లో పెడతాం. డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి, 13 మే రఫ్ గా ఒక వారం రోజులు మనకు కనిపిస్తా ఉంది. 13 మేకి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ లో స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు, 2 జూన్ వరకు. ఓకే, 2 జూన్ వరకు. ఒకవేళ ఆల్రెడీ హైకోర్టు సంబంధించి కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించి కానీ ఏదైనా కోర్ట్స్ లో మీరు పనిచేస్తున్నారా, మీకు 24వ తారీఖు వరకే. ఓకే, నార్మల్ గా అయితే చూసుకుంటే అందరికి 2 జూన్ వరకు మనకి కనిపిస్తా ఉంది. వీళ్ళకి వచ్చేసి మనకి 24 మే వరకే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 24 మే వరకే మీకు కనిపిస్తా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మనకి 7వ తరగతి దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా ఎలిజిబులే. క్లియర్ గా ఒక్కో పోస్ట్ కి మనకి ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది మనం పోస్ట్ వైజ్ చూసుకుందాము నెక్స్ట్ స్లైడ్స్ లో. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 18 నుంచి 42 జనరల్ కేటగిరీ, మనకి జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళ కోసం అని చెప్పి. అయితే 18 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి. ఎప్పటి వరకు అని చూసుకుంటే మనకి 1/7/2025 నాటికి మనకి 18 మినిమం లేదా మాక్సిమం 42 సంవత్సరాలు. దాని తర్వాత నార్మల్ గా రిజర్వేషన్ అవన్నీ కామన్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఓకే, శాలరీ వచ్చేసి డిఫరెన్షియేట్ ఉంది, నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. అఫీషియల్ వెబ్సైట్ మనందరికీ తెలిసిందే, apsc.gov.in లో మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇంపార్టెంట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ గురించి మనం చూసుకుందాం అనుకుంటే 42 సంవత్సరాలు కనిపిస్తా ఉంది. అయితే ఏజ్ లిమిట్ సంబంధించి 1/7/2025. ఓకే, ప్రశాంతంగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను మీకు ఇందులో క్లియర్ చేయబోతున్నాను. ఓకే, నోటిఫికేషన్ గురించి క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే నోటిఫికేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ముందు నోటిఫికేషన్ గురించి క్లారిటీ లేకుండా యుద్ధంలో పోరాడడానికి వెళ్తారు, అక్కడ యుద్ధంలో రూల్స్ తెలియకుండా వెళ్తే ఎలా, ఈ రూల్స్ పట్టిక క్లియర్ గా చూసుకోండి, దాని తర్వాత యుద్ధం చేయడానికి మనం రెడీ అవుదాము. చూసుకుంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 42 సంవత్సరాలు అంటున్నారు. రిలాక్సేషన్ ఎవరెవరికి అంటే మనకి యాజ్ యూజువల్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి కనిపిస్తుంది. బీసీ వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు కనిపిస్తా ఉంది. అండ్ ఎవరైనా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి 10 ఏళ్ళు మనకి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా 42+5 లేదా 42+10. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ చూసుకున్నారు అనుకుంటే ఇక్కడ వెన్ 2 or more క్యాండిడేట్స్ గెట్ ఈక్వల్ మార్క్స్, ఇందా చెప్పాను కదా, నీకు 40 మార్కులు వచ్చినాయి, నాకు 40 మార్కులు వచ్చినాయి. సో ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అంటే ఎవరి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి. ఓకే, డైరెక్ట్ గా మనకు నోటిఫికేషన్ లో చెప్పిన మాటలు ఇవన్నీ, రైట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు స్కిల్ సెట్స్ లో ద ఎల్డర్ ఇన్ ఏజ్ ఎవరైతే ఉన్నారో అతనికి, ఏజ్ లో ఎవరు ఎల్డర్గా ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ లో వాళ్ళకి స్థానం వస్తుంది, వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. మిగతా ఎవరైతే తక్కువ ఏజ్ ఉన్నారో అతను వెనకబడిపోతాడు, రైట్. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఇక్కడే మనకి నో పర్సన్ ఈజ్ లయబుల్. ఒకవేళ మీరు కన్విక్ట్ అయ్యారు అంటే మీ మీద కేసు పడితే కాదు, కేసు ఎవరైనా వేయవచ్చు, ఎఫ్ఐఆర్ ఎవరైనా బుక్ చేయవచ్చు, కానీ మీ మీద కేసు పడి అది ప్రూవ్ అయ్యి మీరు కన్విక్ట్ అయ్యారు అంటే, ఓకే, జైలుకి వెళ్ళారు అంటే అప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ కి ఇనెలిజిబుల్. ఇదనే కాదు, చాలా వరకు గవర్నమెంట్ పోస్టులో కన్విక్ట్ అయ్యారు అంటే ఇనెలిజిబుల్ అవుతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కన్విక్ట్ అయినా మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ మేము ఎలిజిబుల్ కాదా సార్ అని చెప్పి చాలా మంది ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏంటి ఈడబ్ల్యూఎస్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎస్సీ, ఎస్టీ, దాని తర్వాత ఓబీసీ ఈ క్యాస్ట్ లో లేకుండా అయినా సరే రిజర్వేషన్ కావాలి అంటే, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అనుకుంటే వాళ్ళలో కూడా కొంతమంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా,
కొంతమంది ఎస్సీ ఎస్టీస్లో కూడా డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు అని చెప్పి, అలానే ఓసీస్లో కూడా డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాం కదా. అయితే ఓసీస్లో ఎవరైతే డబ్బులు లేనోళ్ళు ఉన్నారో, అంటే పేదరికంలో ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా తీసుకొని వచ్చారు. మీ అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఎలా ఏంటి లిమిటేషన్స్ అని చెప్పి చూసుకుంటే, ఈ సర్టిఫికేట్ మీకు రావాలి అనుకుంటే చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. అందుకనే ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూసుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ ఇన్కమ్ అంటే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ అందరి ఇన్కమ్. ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అంటే రేషన్ కార్డులో ఉన్నవాళ్ళ, రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు కాదు. ఏదైతే రీసెంట్గా మనకి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఒకటి జరిగింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఇన్కమ్ కలిపితే 8 లక్షలు దాటకూడదు సంవత్సరానికండి. అంటే 65,000 మినిమం నెలకి మీరు దానికన్నా తక్కువ సంపాదిస్తూ ఉండాలి. తక్కువ సంపాదిస్తూ ఉంటే అప్పుడు మీరు ఈ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్. మిగతావి కూడా ఉన్నాయి. మీరు ఎస్టీ అయి ఉండకూడదు, ఎస్టీ అయి ఉండకూడదు, బీసీ అవ్వకూడదు, ఓబీసీ క్యాస్ట్ మీరు అయి ఉండకూడదు. ఓకే. దాని తర్వాత 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు. దాని తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది 1000 స్క్వేర్ ఫీట్ల కన్నా తక్కువ ఉండాలి. దాని తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో 10 స్క్వేర్ యార్డ్స్. ఇది ఫ్లాట్కి సంబంధించి, ఇది ఫ్లాట్కి సంబంధించి, ఇది ప్లాట్కి సంబంధించి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే 100 స్క్వేర్ యార్డ్స్ ఇది ఓన్ స్థలం అండి. ఇది చూసుకుంటే మీకు అపార్ట్మెంట్లో లేదా ఫ్లాట్కి సంబంధించి. ఓకే. సో 100 స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువ ఉండాలి. నోటిఫైడ్ మున్సిపాలిటీ కాకపోతే 200 స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువ ఉండాలి. మీ మున్సిపాలిటీ నోటిఫైడా కాదా అని ఒకసారి గూగుల్లో జస్ట్ కొట్టి చూడండి. విజయనగరం నోటిఫైడ్ మున్సిపాలిటీ ఎస్ఆర్ నో అని చెప్పి కొట్టండి, గూగుల్ చెప్పేస్తుంది. ఓకే. అర్థమైందా? ఈడబ్ల్యూఎస్ గురించి క్లుప్తంగా ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్కడి వరకు ఉన్నాం మనం, మనకి ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్లో మనకి 10 రకాల పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. 10 రకాల పోస్టులు ఏమేమిటి అంటే, ఇది నోటిఫికేషన్ నెంబరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ నెంబరుతోనే అప్లై చేస్తారు మీరు. 1/2025 స్టెనోగ్రాఫర్ కోసం ఇచ్చారు. 2/2025 జూనియర్ అసిస్టెంట్ కోసం. 3rd వచ్చేసి టైపిస్టు. 4th వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్. 5th వచ్చేసి ఎగ్జామినరు. 6th వచ్చేసి కాపీ అసిస్టెంట్. దాని తర్వాత 7th వచ్చేసి డ్రైవరు. 8th రికార్డ్ అసిస్టెంట్. 9 దాని తర్వాత ప్రోగ్రెస్ సర్వరు. దాని తర్వాత ప్రాసెస్ సర్వర్ అండి, సారీ. 10th వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఓకే. వీటికి సంబంధించి చూసుకుంటే వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయని చెప్పి ఒకసారి చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ మొత్తం 1621 అనుకున్నాం కదా, 21, 27. సో ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకుంటే 80 వేకెన్సీలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 230 హైయెస్ట్ వేకెన్సీలు. ఇవే ఇంపార్టెంట్ వేకెన్సీస్. ఎన్ని డిగ్రీ ఎలిజిబుల్ ఇవే. టైపిస్ట్ చూసుకుంటే 162 కనిపిస్తూ ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 56, రికార్డ్ అసిస్టెంట్ 24, ఎగ్జామినర్ 32 పోస్టులు, కాపీస్ట్ వచ్చేసి 194. నెక్స్ట్ హైయెస్ట్ ఇదే అనుకోవచ్చు. డ్రైవర్కి సంబంధించి 28. దాని తర్వాత ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 164. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి ఇది వచ్చేసి బిలో 7th క్లాస్ క్యాటర్ ఉన్నోళ్ళు 651. 50% వేకెన్సీస్ లేదా 30% వేకెన్సీస్ వరకు ఇదే తినేస్తుంది ఆఫీస్ సబార్డినేట్. కాకపోతే ఇది ఏంటంటే డిగ్రీ లెవెల్ కాదు కాబట్టి దీన్ని మనం ఎక్కువ కన్సిడర్ చేయకుండా పక్కన పెడుతూ ఉంటాము. ఓకే. ప్రిపరేషన్లో ఉన్నోళ్ళు మినిమం ఇంటర్మీడియట్ అబవ్ ఉన్నోళ్ళు చాలా వరకు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. 7th బిలో 7th ఉన్నోళ్ళు చాలా వరకు ప్రిపరేషన్లో ఉండరు. కాకపోతే ఇది ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కొద్దిగా చదువు తక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు అంటే ఆఫీస్ సబార్డినేట్ కింద ప్యూర్ కిందగా వాళ్ళు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. వాళ్ళ చేత అప్లై చేయించండి. ఓకే. బిలో 7th ఉండాలి. బిలో 7th ఉండాలి వీళ్ళు. బిలో 7th నోటిఫికేషన్ నేను చెప్తాను. క్వాలిఫికేషన్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. శాలరీస్ చూసుకుంటే మనకి హైయెస్ట్ పేయింగ్ శాలరీ వచ్చేసి స్టెనోగ్రాఫర్కి కనిపిస్తూ ఉంది. 34,800, 580 రూపాయలు స్టార్టింగ్ బేసిక్ పేనే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ బేసిక్ పేలు అండి. వీటికి సంబంధించి మీకు టీఏలు మిగతా వేరే ఎలమెంట్స్లు హెచ్ఆర్ఏలు ఇవన్నీ మీకు యాడ్ అవుతాయి. టీఏలు ఉండవు కానీ డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఒకవేళ మీరు ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించి దగ్గరలో ఉంటున్నారంటే స్పెషల్ అలవెన్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటుంది. రైట్. ఓవరాల్గా చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్కి హైయెస్ట్ వేకెన్సీ మనకి హైయెస్ట్ శాలరీ 34,580 రూపాయలు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి 25,000, టైపిస్ట్కి 22,000. వీళ్ళ ముగ్గురు ఒకే బ్యాండ్లో ఉంటారు. టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే. దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్ గాను, దాని తర్వాత మనకి ఎగ్జామినరు వీళ్ళందరూ ఒక బ్యాండ్లో కనిపిస్తూ ఉంటారు. డ్రైవర్ కానీ, ఎగ్జామినర్ కానీ, టైపిస్ట్ కానీ, ప్రాసెస్ సర్వర్ వరకు. లాస్ట్లో ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది. 20,000 రూపాయలు వాళ్ళకి బేసిక్ పే కనిపిస్తూ ఉంది. ఓకే. బేసిక్ మనకి పే స్కేల్ ఉందండి. పే స్కేల్ రివిజన్ కమిషన్ పిఆర్సీ అని చెప్పి అంటాము. పిఆర్సీకి సంబంధించి బేసిక్ ఒక మనిషి పనిచేస్తున్నాడు అంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగి పనిచేస్తున్నాడు అంటే మినిమం అతనికి 20,000 కన్నా పైనే ఉండాలి. సో ఆ పరంగానే 20,000 మనకి ఇతనికి ఆఫీస్ సబార్డినేట్కి బేసిక్ గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ వేకెన్సీకి సంబంధించి శాలరీ చూసుకున్నాము. దాని తర్వాత మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎవరెవరు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, ఎప్పుడు కట్టాలి సార్ అని చెప్పి మనం చూసుకుంటే స్టెనోగ్రాఫరు, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్టు, కాపీయిస్టు, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు,
ప్రాసెస్ సర్వర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, ఇంచుమించు అందరు ఉన్నారు. ఎవరైతే ఈ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు డ్రైవర్ గాని ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో అతను గాని వీళ్ళకి ఈ 10,000 ఎగ్జామ్షన్ ఉంది. మిగతా వాళ్ళందరూ 10,000 మినిమం కట్టాల్సిందే. ఎప్పుడు కట్టాలి? ఈ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఇది డైరెక్ట్ నోటిఫికేషన్ అండి. నేనేదో చెప్పే మాట కాదు. ఇది నార్మల్‌గా ప్రతి హైకోర్ట్‌కి సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ చూసుకుంటే మనకి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఈ ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ ఒకటే కాదు. మిగతా నోటిఫికేషన్‌లో కూడా చూసుకుంటే మీకు మిగతా నోటిఫికేషన్‌లో కూడా ఈ పదం కనిపిస్తూ ఉంటుంది. పాయింట్ నంబర్ 15లో కనిపిస్తా ఉంటుంది. లాస్ట్ పేజ్‌లో కనిపిస్తుంది చూడండి. ఓకే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి షల్ ఫర్ ద డ్యూ అండ్ ఫెయిత్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ అటాచ్డ్ దేర్‌టు డిపాజిట్ an amount of 10,000 rupees towards security at the time of appointment. అపాయింట్మెంట్ జరిగేటప్పుడు అంటే మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఒకవేళ మీకు టైపింగ్ టెస్ట్ ఉంటే ఆ టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు డివి అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ రోజు మీరు ఈ 10,000 కట్టాల్సి వస్తుంది. ఇది రిఫండబులా అంటే ఆ రిఫండబులే, కాకపోతే మీరు మానేసేటప్పుడు లేదంటే రిటైర్ అయ్యేటప్పుడు మీ చేతికి వచ్చే ఆస్కారాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్. ఈ ఏపీ హైకోర్టు గాని, ఆర్ఆర్‌బీ గాని, లేదంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ గాని ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ అండి. ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్. మామూలుగా మనం యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇలాంటివి చూసుకున్నాం అనుకోండి. అవన్నీ థియరిటికల్. కాన్సెప్ట్ ఎక్కువ కావాలి. కాన్సెప్ట్ తెలియాలి మీకు. కానీ ఇవేంటంటే ఈ ఎగ్జామ్స్ అన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇవాళ ఇవాళ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఓ 30 రోజులు, 40 రోజుల తర్వాత పుస్తకం తీసి మళ్ళీ ఫ్యాక్ట్స్ మర్చిపోతారు. కానీ మన దగ్గర కోడింగ్‌తో అద్భుతమైన క్లాసెస్ యాప్‌లో రన్ అవుతా ఉన్నాయి. ఈ నోటిఫికేషనే మనం ఇంత డీటెయిల్‌గా స్టడీ చేస్తున్నాం అంటే మన దగ్గర కంటెంట్ ఇంకా ఎంత డెప్త్‌గా ఉంటుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఒక్కసారి చూసారనుకోండి డెమో వీడియోస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్న చూడండి. స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరు? సర్దార్ పటేల్ గారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సర్దార్ అనే పేరు గుర్తు రాంగలోనే మీకు సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తు రావాలి. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. అందులో ఏంటి ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ గా మనం పనిచేస్తూ ఉంటారు సర్దార్ గబ్బర్ సింగ్ లో. ఇప్పటి నుంచి మీకు ఫస్ట్ హోమ్ మినిస్టర్ రాంగ్లోనే సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో సింపుల్ గా టిక్ చేసి అలా వచ్చేస్తారు. ఇలా సింపుల్ గా ఇంటర్లింక్ చేసుకోండి. సర్దార్ గబ్బర్ సింగ్, పోలీస్ ఆఫీసరు, పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా ఇలా మన దగ్గర ఇలా కామిక్ వేలో మంచిగా బాగా డెప్త్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మర్చిపోయే విధంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి రాజేంద్ర ప్రసాద్ గారిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? రాజేంద్ర ప్రసాద్ గారు అనే పేరులోనే ఆయన ఆనరబుల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన పేరులోనే ప్రసాద్ అనే పేరులోనే ప్రసాదం కనిపిస్తా ఉంటుంది. ఫుడ్ ప్రసాదం, ఆయన దేవుడి సన్నిధిలో పెట్టిన ప్రసాదం మనకి ఇస్తారు. ఆయన పేరుతోనే మనం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని చెప్పి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రసాదం ఇలా గుర్తుపెట్టుకోండి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశారు. సింపుల్ గా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. ఆయనకు సంబంధించి చూసుకుంటే ఆయనకి పిల్లలు ఎంత మక్కువ, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేశారు అప్పట్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఓకే. అలా సింపుల్ గా ఇలా ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్ళాలి. సరదాగా చదువుకుంటూ వెళ్తేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అయ్యే ఫ్యాక్ట్స్ అవే బట్టి కొట్టి ఒక 50 పేర్లు 30 పేర్లు ఉంటాయి వరుసగా మినిస్టర్లు ఎవరు అది ఇది అని చెప్పి ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఇవాళ గుర్తుపెట్టుకుంటారు, రేపొద్దున మర్చిపోతారు. ఇలా మర్చిపోద్దు ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? ఎగ్జామ్ లో ఏం స్ట్రైక్ అవ్వు. కానీ ఇలా కామిక్ వేలో గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి. లైఫ్ లాంగ్ మర్చిపోరు. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్ లో మన దగ్గర అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే పర్చేస్ చేయండి. ఓకే. నోటిఫికేషన్ లో మళ్ళీ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి చూసుకుంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అంటున్నారు. మనకు చూసుకుంటే ఈ ఈ క్వాలిఫికేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ హాట్ కేక్ కూడా ఈ వేకెన్సీనే. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే స్టెనోగ్రాఫర్ బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా కావాలి. ఇంగ్లీష్ లో వీళ్ళకి సర్టిఫికేట్ కూడా కావాలి. గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి కావాలి. అది చూపిస్తేనే వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ టైపిస్ట్ సంబంధించి కూడా వాళ్ళకి కూడా టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి. కాకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ కి టైపింగ్ స్కిల్స్ కానీ అవేం అవసరం లేదు. ఎగ్జామినర్ కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇంటర్మీడియట్ సరిపోతుంది. 10th మనకి 12th ప్లస్ ఆర్ ఈక్వలెంట్ సరిపోతుంది. ఓకే. కాపీ హిస్టరీ చూసుకున్నాం అనుకుంటే ఇంటర్మీడియట్ సరిపోతుంది. కాకపోతే ఇతనికి టైప్ రైటింగ్ కావాల్సిందే. హైయర్ గ్రేడ్ కావాలండి. ఇందాక నేను మీకు లోయర్ గ్రేడా హైయర్ గ్రేడా క్లియర్ గా మెన్షన్ చేశాను. రికార్డ్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సరిపోతుంది. డ్రైవర్ కి సంబంధించి చూసుకుంటే 7th క్లాస్ ప్లస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. మనకి లైట్ మోటార్ వెహికల్ సంబంధించి వ్యాలిడ్, హెవీ మోటార్ వెహికల్ ఉంటుంది, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. లారీలు వగేరా నడిపే వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుంది. కార్లు అవన్నీ నడిపే కెపాసిటీ ఉన్న వాళ్ళకి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుంది. అది కావాల్సిందే. 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి చూసుకుంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ కావాలి.
నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి పాస్డ్ 7th క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అండి, చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే ప్యూన్లు వగేరా పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ఎబోవ్ 7th ఆర్ ఎబోవ్ 8th హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండకూడదు. ఓకే, ప్యూన్ పని మనం చూస్తూ ఉంటాం కదా, డిగ్రీ చదివి ప్యూన్ పని చేస్తున్నారు అని, అలాంటివి అంత సింపుల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒక స్టేజ్లో మిమ్మల్ని ఆపేస్తారు. ఎక్కడో చోట మీరు అప్లై అయితే చేస్తారు, ఎవరికి తెలుస్తుందిలే అని ఏదో స్టేజ్లో ఎక్కడో చోట దొరికిపోతారు, ఆపేస్తారు కూడా మిమ్మల్ని. ఓకే, సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అన్నిటికీ రిటర్న్ టెస్ట్ కామని, సిలబస్ ఏమేమి ఉందో క్లియర్గా నేను మీకు చెప్తాను. చూసుకుంటే మనకి ఎవరెవరికైతే టైపింగ్ స్కిల్ కావాలి అనుకున్నామో వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఎక్కడ ఇంటర్వ్యూ లేదండి దీనికి సంబంధించి. ఓన్లీ 1 ఎగ్జాము, నో నెగిటివ్ మార్కింగ్ ఎగ్జాము. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్, అప్లికేషన్ ఫీజు చెప్పడం మర్చిపోయాను. 800 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుంది. అందరికీ మనకి 800 రూపాయలు. ఎస్టీ, ఎస్సీ అండ్ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 400 రూపాయలు మనకి అప్లికేషన్ ఫీ కనిపిస్తూ ఉంది. రైట్, 13వ తారీఖు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, గెట్ రెడీ. అయితే సిలబస్ సంబంధించి చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వరు, డ్రైవర్ పోస్టులు అంటే ఏంటి, 7th 10th ఏదైతే బిలో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడిగారు కదా, ప్రాసెస్ సర్వర్ 10th అడిగారు, ఆఫీస్ సబార్డినేట్ 7th అడిగారు, డ్రైవర్ పోస్టులు 7th క్వాలిఫికేషన్ అడిగారు. సో వీళ్ళకి సంబంధించి చూసుకుంటే వీళ్ళకి బాగా లో లెవెల్లోనే ఉంటుంది ఎగ్జామ్, బేసిక్లో అడుగుతారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే జీకే, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఎక్కడ మ్యాథ్స్ ఎక్కడా లేదు. చూసుకుంటే మ్యాథ్స్ ఎక్కడ, ఆప్టిట్యూడ్ కానీ ఇవేం కనిపించవు మనకి. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి. 10 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్లో 10 మార్కులు ఉంటాయి. 30 క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీలో ఉన్నాయి, వీళ్ళకి 30 మార్కుల కింద. ఓవరాల్గా మొత్తం జనరల్ కట్ ఆఫ్ టైమింగ్, సెక్షన్ కట్ ఆఫ్ ఏం లేదు. 90 మార్కులకి మనకు కనిపిస్తూ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ ఉండదు, ప్రశాంతంగా అటెంప్ట్ చేయవచ్చు. వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళు కాక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఏదైతే ఎనీ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, జనరల్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు వచ్చేస్తుంది. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు వచ్చేస్తుంది. ఓవరాల్గా 90 నిమిషాలు మనకు టైం కనిపిస్తూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఒక్కసారిగా కొద్దిగా డెప్త్గా చూసుకున్నాం అనుకుంటే జనరల్ నాలెడ్జ్లో ఏమేమి అడుగుతారంటే మనకి హిస్టరీ గురించి, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అడుగుతారు. దాని తర్వాత మనకి డాన్స్ అండ్ మ్యూజిక్ సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం అడుగుతారు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే మోడర్న్ హిస్టరీ బాగా చదువుకోవాలి. ఓకే, మోడర్న్ హిస్టరీ బాగా చదువుకోవాలి. నేను చెప్తాను ఏ సబ్జెక్టులు ఎలా చదువుకోవాలి, స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ నేను మీకు ఛానల్లో క్లియర్గా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ మూవ్ అవుతూ ఉండండి. జాగ్రఫీకి సంబంధించి చూసుకుంటే మనకి జాగ్రఫీ ఉంటుంది, ఇందులో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, దాని తర్వాత ఎకానమీకి సంబంధించి ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం క్వశ్చన్లు మనకి దీనిలో నుంచి పడే ఆస్కారం కనిపిస్తూ ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, అవార్డ్స్ కానీ, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి కానీ, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా మనం చూసుకోవాలి. ఎన్ని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఏంటి, మొత్తం నేను స్ట్రాటజీలో మీకు క్లియర్గా చెప్తాను. జనరల్ నాలెడ్జ్ గురించి ఇది చూసుకున్నాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో ఏమేమి అడుగుతారు సార్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, క్లోజ్ సెట్ ఉంటుంది, దాని తర్వాత పారాజంబ్లింగ్ ఉంటుంది, దాని తర్వాత ఆర్ట్ సెంటెన్స్ అవుట్, ఇవన్నీ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుంది, పారా కంప్లీషన్ ఉంటుంది, సినోనిమ్, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇడియం అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఇది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చూసుకుంటే కోడింగ్, డీకోడింగ్, దాని తర్వాత సిలోగిజము, ఎనాలజీ, దాని తర్వాత మనకి స్టేట్మెంట్ కంక్లూజన్ కానీ, అర్థమెటిక్ సిరీస్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ, స్పేస్ విజువలైజేషన్ కానీ, దాని తర్వాత మనకి చూసుకుంటే డైరెక్షన్ అండ్ రిలేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు డ్రైవరు ఈ పోస్టులు చేస్తూ ఉంటారు కదా, సో వీళ్ళకి ఐ పవర్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ చాలా ఎక్కువ కావాలి అనే దాని మీద వీళ్ళకి మెంటల్ ఎబిలిటీ అనే సిలబస్ ఎక్కువ పెడుతూ ఉంటారు. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ కానీ, దాని తర్వాత ఫిగర్ మ్యాట్రిక్స్ కానీ, ఇవన్నీ మనకి మెంటల్ ఎబిలిటీలో కనిపిస్తూ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నేను మీకు క్లియర్గా ఏ పోస్టు జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, వీళ్ళు ఏమేమి పర్ఫామ్ చేయబోతున్నారు, వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి బయట స్టేటస్ ఎలా ఉంటుంది, జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను మీకు, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, స్ట్రాటజీ ఎలా చేయాలి, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా 1 by 1 డిస్క్రైబ్ చేస్తూ వెళ్తాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.